కాకినాడ నగరానికి చేరువలో ఉన్న కోరమండల్ కర్మాగారం ఆవరణంలో 1200 కోట్ల రూపాయల నిధులతో జరుగుతున్న భారీ నిర్మాణాల వల్ల ప్రజలకు కాలుష్యపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్న అనుమానాల నేపథ్యంలో ప్రజలకున్న పలు సందేహాలను నివృత్తి చేసేలా చర్యలు చేపట్టాలని కాకినాడ బీజేపీ జిల్లా నాయకులు తుమ్మలపల్లి నారాయణరావు, కాళ్ళ ధనరాజ్, బీజేపీ స్టేట్ కౌన్సిల్ సభ్యుడు పుట్టా వీరప్రసాద్, గాంధీ, పలువురు స్థానికులు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి బోర్డు డైరెక్టర్ పంచకర్ల సందీప్ను కోరారు. ఈ మేరకు గురువారం విజయవాడలోని ఆయన కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కోరమండల్ కర్మాగారంలో ఈ నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని, పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయాల్సిన సమయంలో ఈ నిర్మాణాలు జరగడం వల్ల ప్రజలు కాలుష్యం బారిన పడే ప్రమాదం ఉందని ఆయనకు వివరించారు. అసలు అక్కడ జరిగే నిర్మాణాలు దేనికోసం, అక్కడ నిర్వహించే కార్యకలాపాలు ఏంటి, వాటి వల్ల కాకినాడ స్మార్ట్ సిటీకి కలిగే లాభ నష్టాలు తెలియజేయాల్సిన బాధ్యత కోరమండల్ యాజమాన్యంపై ఉందన్నారు. ఇప్పటికే 2 ప్లాంట్లు ఉన్నాయని, ఆ ప్లాంట్లకు కోరమండలున్న గ్రీన్ బెల్ట్ స్థలాన్ని తాజాగా 3వ ప్లాంట్ నిర్మాణానికి వినియోగిస్తున్నారని సందేహాలు వ్యక్తమవుతున్నాయని, వాటిపై విచారణ జరిపించాలని కోరారు. ప్రజా అభిప్రాయ సేకరణ ఎలా జరిగింది, మెజార్టీ పీపుల్ ఏ మేరకు ఈ ప్లాన్ నిర్మాణానికి ఆమోదం ఎలా తెలిపారనే విషయంపై కూలంకషంగా వివరాలు సేకరించాలని విన్నవించారు. అలాగే అక్కడ ఉన్న 3 ప్లాంట్లతో ప్రజలకు వాయు కాలుష్యం భారీగా వెలువడే సూచన ఉన్నాయని, అక్కడ జరిగే నిర్మాణాలు కాలుష్య నియంత్రణ మండలి నియమ నిబంధనలకు లోబడి జరుగుతున్నాయా లేదా వంటి విషయాలపై కూటమి ప్రభుత్వ పెద్దలు విచారణ చేపట్టాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. స్మార్ట్ సిటీగా పేరొందిన కాకినాడ నగరానికి అలాగే సుమారు 20 కిలోమీటర్ల మేర పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న సాగర్ తీరానికి కాలుష్యపరమైన ఇబ్బందులు తలెత్తకుండా యాజమాన్యం తీసుకుంటున్న చర్యల్ని మరోసారి ప్రజలకు వివరించేలా కోరమండలి యాజమాన్యానికి కాలుష్య నియంత్రణ మండలి కాకినాడ జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కాకినాడ నగర ప్రజల తరపున కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిన్న అప్పాజీ, విజయ రామారావు, నాగేశ్వరరావు, భాస్కర్ మరియు నాయకులు పాల్గొన్నారు. నమస్తే అండి. ఈరోజు కాకినాడ పొల్యూషన్ బోర్డు రావడం జరిగింది. ఇక్కడ ఈ శంకర్రావు గారిని కలిసి కోరమండలంలో జరిగే ఈ కట్టడాల గురించి ఒకసారి మాకు వివరం తెలిపవలసిందిగా మేము బీజేపీ తరపున మరియు స్థానికులు కలిసి రావడం జరిగింది. కోరమండల్లో ఆల్రెడీ ఫేజ్ 1, ఫేజ్ 2, ఇప్పుడు ఫేజ్ 3 1200 కోట్లతో ప్రాజెక్టు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. దాని తగ్గ గ్రీన్ బెల్ట్ ఉంది అని చెప్పేసి ఈయన శంకర్రావు గారు ఆల్రెడీ గతంలోనే వీళ్ళకి కావాల్సిన దానికన్నా ఎక్కువ గ్రీన్ బెల్ట్ ఉందని చెప్పడం జరిగింది. కాకపోతే మాకు తెలుసున్న వివరాల ప్రకారంగా ఆ కోరమండల్ పక్కన ఉన్న భూములు కూడా వాళ్ళకి గ్రీన్ బెల్ట్ గురించి అడుగుతున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉండి ఈరోజు మేము ఇక్కడ రావడం జరిగింది. ఆల్రెడీ గతంలో మేము పొల్యూషన్ బోర్డు డైరెక్టర్ పంచకర్ల సందీప్ గారికి ఇదే వినతి పత్రం పట్టుకెళ్ళి మాకు పొల్యూషన్ ఈ కోరమండల్లో కట్టే ఈ పెద్ద ప్రాజెక్టు వల్ల రాబోయే రోజుల్లో వచ్చే పొల్యూషన్ గురించి మాకు కొంచెం భయాందోళనకరంగా ఉంది అని చెప్పేసి స్థానికులు మేము వెళ్ళి కలవటం జరిగింది. అదే విషయం గురించి ఆయన వెంటనే స్పందించి ఇక్కడ కాకినాడ ఈఈ గారిని అలాగే ఈ స్టేట్ సంబంధించిన ఒక ఆఫీసర్తో పిలిపించి మాట్లాడి దీని గురించి వెంటనే నివేదిక పంపించమని చెప్పి కోరటం జరిగింది. దాని నిమిత్తం ఈరోజు మేము కాకినాడ పొల్యూషన్ బోర్డు రావడం జరిగింది. అలాగే ఈ శంకర్రావు గారిని కలవటం జరిగింది.